నీకు ఏదైనా సమస్య వస్తే భగవంతుడికి ఇలా చెప్పుకో చాలు. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడిని వదులుకోడండి. కారణం ఏంటంటే సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోయి కలుషితం అవుతూ ఉంటే భక్తులు కూడా తగ్గిపోతున్నారు కదా. భక్తుడికి ఏ కష్టం వచ్చినా భగవంతుడు కూడా తట్టుకోలేడు. ఆయన అనుకుంటాడట, వాడు నా కొరకు రక్షింపబడువాడు అని. భక్తుడికి ఏ కష్టం వచ్చినా తీర్చవలసిందే. భక్తుడు నమ్మకపోతే భగవంతుడికి కూడా నష్టమే కదండి. భగవంతుడు స్వయాన నీ సొంత మనిషి అనుకోవాలి. ఇలాంటి భావన నీలో మనస్ఫూర్తిగా కలిగి ఉండాలి. ఎలాగైతే పిల్లవాడు తల్లి దగ్గర మొండి పట్టు పట్టినట్లు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తాడో ఆయన నీ కోసం దిగి వస్తాడు. ఇది ముమ్మాటికి నిజం. అది భగవంతునిపై అవ్యాజమైన ప్రేమ అలవర్చుకుంటేనే సాధ్యమవుతుంది. అందుకే సర్వస్వ శరణాగతి చెయ్యాలి. నీకు కష్టం వస్తే ఆర్చేవారు తీర్చేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క భగవంతుడు తప్ప. మిగతా అందరూ సంతోషపడేవాళ్లే. ఇది అందరికీ తెలిసిన సత్యం. అందుకే భగవంతుడా, నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు మాత్రమే నన్ను ఒక ఒడ్డుకు చేర్చాలి అని నీ అంత నీకు కంటతడి వచ్చేటట్టుగా వేడుకోవాలి. దీన్నే సర్వస్వ శరణాగతి అంటారు. ఇది నీకు సాధ్యమైతే ఇక నీకు తిరుగులేదు. సమస్య ఇట్టే సమస్య పోతుంది. ఇది నిజం. హలో బదులు జై శ్రీరామ్ అనండి. పెళ్లి సంబంధాల కోసం 7416017652కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి. ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.